హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లక్షిత వ్లాగ్స్. టుడే వీడియో ఏంటంటే మీకైతే తన్మేలు చూస్తే అర్థమైంది కదా. సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి ఏమేమి చేసుకున్నామంటే చికెన్ పులావ్ అండ్ చికెన్ కర్రీ. ఒకసారి అయితే మీరు కూడా చూసేయండి ప్రాసెస్. సండే మీ ఇంట్లో స్పెషల్స్ ఏం చేసుకున్నారు అనేది కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇక ప్రాసెస్ని అయితే చూసేయండి. ఫస్ట్ అయితే పులావ్ అయితే చేశాను. ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే గ్యాస్ మీద అయితే పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకొని మసాలాలు కూడా అన్నీ అయితే వేసుకోవాలి. మసాలా కూడా కొంచెం కలర్ చేంజ్ అయినాకైతే ఆనియన్ మిర్చి అయితే వేసుకోవాలి. అలాగే టమాటా, కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలబెట్టేసుకోవాలి. అవి అయితే ఇక మంచిగా మగ్గినాకనైతే అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం పేస్ట్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలి, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి. అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు అయితే కలబెట్టేసుకొని అందులో పసుపు, కారం, ఉప్పు, మసాలాలు అయితే అన్నీ వేసుకోవాలి. మనం బిర్యానీ ఏమేమి మసాలా వేసుకుంటామో అవన్నీ అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలబెట్టేసుకొని ఇప్పుడైతే ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలి. పెరుగు వేసుకునేటప్పుడు అయితే మంట మాత్రం సిమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే పెరుగు వేయగానే ఇట్లా ఇరిగిపోయినట్టు పగిలినట్టు అవుతుంది కాబట్టి అందుకోసమే సిమ్లో పెట్టుకొని అయితే వేసుకోండి. ఇక పెరుగు కూడా వేసుకున్నాక అయితే ఒకసారి అయితే మంచిగా అయితే కలబెట్టేసుకొని నీట్గా వాష్ చేసుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. వేసుకొని అయితే ఒకసారి అయితే కలబెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఇక మూత తీసుకున్నాకనైతే చికెన్ చాలా స్మూత్గా ఉడుకుతుంది, ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. అప్పుడు మరొకసారి అయితే కలబెట్టేసుకోవాలి. నేనైతే ముందుగానే రైస్ని అయితే కడిగి పెట్టుకున్నాను. ఆ రైస్ని కూడా అందులో అయితే వేసేసుకోవాలి. నేనైతే ఇంట్లో ఉన్న రైస్తోనే చేస్తున్నాను, కావాలంటే మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. రైస్ కూడా అందులో అయితే వేసుకున్నాక మంచిగా అయితే కలబెట్టేసుకొని ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాతకి అయితే మూత కూడా తీసి చూస్తే ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది. అప్పుడైతే వాటర్ అయితే పోసుకోవాలి. నేనైతే 2 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటున్నాను. అంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే పోయాలి. అది కూడా వాటర్ కూడా పోసుకున్నాక అయితే సాల్ట్ సరిపోతే సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే మంచిగా అయితే కలబెట్టేసుకొని పైనుండి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అయితే వేసుకొని మూత అయితే పెట్టేసుకోండి. ఇక ఫైనల్గా అయితే మనకు చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. మధ్యలో అస్సలకే కలబెట్టొద్దు. ఇక మూత పెట్టినామంటే ఒక్కసారి కూడా మధ్యలో కలబెట్టేసుకోకుండా ఉండాలి. ఇక మంట మాత్రం 10 మినిట్స్ అయితే హైలో పెట్టాలి, 5 మినిట్స్ అయితే లోలో పెట్టాలి. మొత్తం అయితే ఇక 15 మినిట్స్ అయితే పడుతుంది. మన వేడి చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోయినట్టే. చికెన్ పులావ్ కూడా చేసి దాన్ని అయితే పక్కకైతే పెట్టేసాను. ఇంకో పక్కన అయితే ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే వండుతున్నాను. నా స్టైల్లో ఎలా వండుతాను అనేది కూడా చూసేయండి. ఇప్పుడైతే ఒక గిన్నె అయితే గ్యాస్ మీద అయితే పెట్టేసుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ కూడా హీట్ అయినాక అందులో మసాలాలు అయితే వేసుకొని మసాలాలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయినాక ఆనియన్, మిర్చి అయితే వేసుకొని కొంచెం పోపుకి అయితే కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకున్నాక అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకోండి. అల్లం పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే కలబెట్టేసుకొని ఇప్పుడైతే చికెన్ అయితే వేసేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకున్న చికెన్ అయితే అది కూడా అందులో అయితే వేసేసుకొని మంచిగా అయితే కలబెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకోవాలి. మూత తీసి చూస్తే చికెన్ ముక్కలు కూడా జర స్మూత్గా అయితే ఉడికింది కదా. అప్పుడైతే ఒక్కొక్కసారి అయితే కలబెట్టేసుకొని అందులో అయితే కొంచెం పసుపు అయితే వేసేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్నాక కారం, ఉప్పు, కొంచెం పచ్చి ధనియాల పౌడర్ ఇట్లా అయితే వేసుకొని ఒక్కసారి అయితే కలబెట్టేసుకోవాలి. ఇక కలబెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాం అనుకో మనకి తొందరగా చికెన్ అనేది రెడీ అయిపోతుంది. ఎందుకంటే మనం పసుపు వేయ ముందుకే చికెన్ కొద్దిసేపు ఆయిల్ ఉడికించుకున్నాం కాబట్టి. అయితే చూడండి మూత తీసి చూసానైతే చికెన్ ముక్కలు అయితే చాలా స్మూత్గా అయితే ఉడికిపోయి ఆయిల్ కూడా సపరేట్ అయితే అయిపోతుంది కదా. అప్పుడైతే కొంచెం పచ్చి ధనియాల పౌడర్ అయితే వేసుకొని ఒకసారి అయితే కలబెట్టేసుకొని మరొకసారి అయితే మూత అయితే పెట్టేసుకొని ఇక లాస్ట్లో గ్యాస్ ఆఫ్ చేస్తాం అన్న టైంలో అయితే గరం మసాలా అయితే వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని కలబెట్టేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే. మన వేడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. నా స్టైల్లో నేనైతే ఇలానే వండుతా చికెన్ కర్రీ. ఎప్పుడు తెచ్చుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఫైనల్గా అయితే చికెన్ పులావ్, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో కదా, చూడడానికి ఎంత బాగుంది, మరి తినడానికి ఇంకెంత బాగుంటుందో కదా. చాలా 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 బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ సండే మీ ఇంట్లో స్పెషల్ ఏంటిది అనేది కూడా కామెంట్ చేయండి. ఇక్కడైతే చికెన్ పులావ్ కూడా చాలా పర్ఫెక్ట్ అయితే ఉడికింది. రైస్ కూడా చాలా బాగా ఉడికింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సింది. నా స్టైల్లో చికెన్ పులావ్ అండ్ చికెన్ కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేసిన అనేది కూడా కామెంట్ చేయండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే ట్రై చేసినా కదా, ఎక్కువ టైం అయితే పట్టదు. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ కొట్టండి. బాయ్.